చిన్న సినిమా వసూళ్లలో మిన్న. ఆ మధ్యకాలంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సునామీ సృష్టించడం చూపించే 300 కోట్లు 500 కోట్ల వసూళ్లు అనే మాట చాలా సామాన్యంగా వినిపిస్తుంది. కానీ అవన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కిన వల్లే సినిమాకు వసూలు కూడా ఖర్చుకు తగిన స్థాయిలో వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ పరిమిత బడ్జెట్తో, అది కూడా ఎలాంటి స్టార్స్ లేకుండా వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమాలు 100 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. అగ్ర హీరోలు, దిగ్గజ దర్శకులు లేకున్నా ఆకట్టుకునే కథలతో ప్రేక్షకులను అలరిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఓ సినిమా కమర్షియల్ హిట్టా పట్టా అనేది చెప్పడానికి 100 కోట్ల వసూలు అనేది ఇప్పుడు ఒక కొలబద్దగా మారింది. అయితే అగ్రతారలకు సైతం అన్నిసార్లు ఈ ఫీటు సాధ్యం కావడం లేదు. భారీ హైప్తో వచ్చిన పాపులర్ హీరోల చిత్రాలు సైతం బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల వసూలను దాటలేక చతికిల పడుతున్నాయి. దీనికి భిన్నంగా ఎలాంటి స్టార్స్ లేకుండా కంటెంట్ని మాత్రమే నమ్ముకొని వచ్చిన కొన్ని చిన్న సినిమాలు బాలీవుడ్లో అలవోకగా 100 కోట్ల మార్కును అధిగమిస్తున్నాయి. కోట్లు కొలగొట్టిన పిల్లదయ్యం. బాలీవుడ్ తాజా సంచలనం ముంజియా చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది. హారర్ కామెడీ జానర్ సత్తా ఏంటో మరోసారి చూపింది. ఇందులో పేరున్న బాలీవుడ్ తారాగణం లేదు. శార్వరి వాగ్, అభయ్ వర్మ లాంటి చిన్న నటినట్లే దర్శకుడు ఆదిత్య సర్పోదర్ గతంలో భారీ హిట్లు ఇచ్చిన వ్యక్తి కాదు. అయినా ముంజియా చిత్రం విడుదలై 2 వారాల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు దాటి 150 కోట్ల వసూలను సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాల్లో 5వ స్థానంలో నిలిచింది. అగ్రతారాలు లేకున్నా కాసుల వర్షం. సీనియర్ నటినట్లు కరీనా కపూర్, టాబు, యువకథానాయక కృతి సనన్ ప్రధాన తారంగా రూపొందించిన హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం క్రూ సైతం అంచనాలు లేకుండా మంచి వసూళ్లను అందుకుంది. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడటంతో దాదాపు 2500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ కామెడీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వసూళ్లను సాధించింది. స్టార్ హీరోల రేంజ్లో ఈ చిత్రం వసూళ్లను సాధించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కంటెంట్తోనే కలెక్షన్లు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలైంది. 20 కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రం నిర్మిస్తే 150 కోట్ల వసూళ్లను ఈ సినిమా సాధించింది. కథానాయికగా ఇప్పటివరకు పెద్ద విజయాలు దక్కని యామి గౌతమ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించగా ప్రియమణి కీలక పాత్రలో నటించారు. వీరు తప్ప పేరున్న నటులు ఎవరూ ఈ చిత్రంలో లేరు. ఆర్టికల్ 370ని తొలగించే క్రమంలో ప్రభుత్వానికి ఎదురైనటువంటి వసూళ్లేంటి, సవాళ్ళేంటి, ఆ తర్వాత లోయలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు మిలిటరీ ఆఫీసర్ చేసిన ఆపరేషన్స్ ఏంటి అనేది దర్శకుడు ఆదిత్య సుహాస్ ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఫలితమే బాక్సాఫీస్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. సక్సెస్ బాటలో చిన్న సినిమా. కరోనా ప్రభావానికి బలైన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ నుంచి అగ్రస్థానం ఇప్పటి వరకు వరుస హిట్లతో కలకల్లాడిన పరిశ్రమ కాస్త ప్రేక్షకులు థియేటర్లకు రాక వెలవెలబోయింది. వరుస అపజయాలతో అగ్ర హీరోలు, నిర్మాతలకు ఏం పాల్పోని పరిస్థితి. ఇంకా ఇప్పటికే బాలీవుడ్ మునుపటి జోరు చూపించలేకపోతుంది. అగ్ర హీరోలతో రూపొందించినటువంటి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు దివాలా అందుకునే పరిస్థితున్న దివాలా అంచునున్నాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగా కొత్త తరహా కంటెంట్తో వచ్చిన కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్ను దున్నేస్తున్నాయి. అయితే కొంతమంది విమర్శకులు ప్రాపగండా చిత్రాలుగా పేర్కొన్న ది కేరళ స్టోరీ, ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాలు ఆశ్చర్యపరిచే వసూళ్లను సాధించాయి. మత మార్పిడికి గురైనటువంటి అమాయక యువతి చివరికి సరిహద్దులు దాటి ఉగ్రవాద సంస్థ ఐసిస్ చెరలో బందీగా మారిన వైనాన్ని ఇందులో చూపించారు. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో పేరున్న బాలీవుడ్ నటినట్లు ఎవ్వరు లేరు. కథ కూడా పూర్తిగా కేరళ నేపథ్యంలో సాగుతుంది. దక్షిణాదిన ఈ సినిమా హిందీ వర్షన్ను ప్రేక్షకులు లోకం అమితంగా ఆదరించింది. అందుకే 20 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 250 కోట్ల వసూలతో బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2022లో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం సైతం రికార్డులను తిరగరాసిందని చెప్పాలి. ఒక డాక్యుమెంటరీలా సాగే కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని వసూలను సాధించింది. తొలి రోజు 600 స్క్రీన్స్లో విడుదల చేస్తే వారం తిరగకుండానే 4000 స్క్రీన్స్కు పెంచాల్సి వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకోవడంతో 20 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం తెరకెక్కించినటువంటి ఈ చిత్రం కాస్త 300 కోట్ల వసూళ్ల మార్కును అధిగమించింది. బాలీవుడ్లో విక్కీ కౌశల్ ఒక్కసారిగా స్టార్డమ్ సంపాదించిపెట్టిన చిత్రం యూరి. కేవలం 25 కోట్ల వ్యయంతో తెరకెక్కినటువంటి ఈ చిత్రం హిందీ బెల్ట్లోనే 250 కోట్ల వసూలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల వసూలను రాబట్టింది. పలువురు అగ్ర హీరోల చిత్రాలను పక్కకు నెట్టి 2019లో అత్యధిక వసూలు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. అంటే చిన్న సినిమా రాజ్యమేలుతుందని చెప్పకనే చెప్పొచ్చు. హిందీ బాలీవుడ్లో ఇప్పుడు చిన్న సినిమా హవా సాగుతుందని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ
మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.